పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవిని గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా సీఎంను కోరతామని చెప్పారు. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని మల్లు రవి చెప్పారు. మెగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావటం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి రాగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. మేము మా బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యేలు కానీ నేను కానీ పబ్లిక్ మీటింగులు లేక కార్నర్ మీటింగులు ఇదే రకంగా గుడ్ మార్నింగ్ వనపర్తి ఇతర విలేజెస్ పేరు చెప్పి తిరుగుతున్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మెగారెడ్డి గారు చెప్పినట్టుగా వనపర్తికి సంబంధించిన అందరు నాయకులు, ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, పట్టణాధ్యక్షుడు చంద్ర, మన చీర్ల చంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మహేష్ గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇది శుభ సూచకం. శుభోదయం వనపర్తి కంటే శుభ సూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా సాగటానికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా వనపర్తి పట్టణంలో, వనపర్తి మున్సిపాలిటీలో ఈరోజు శుభోదయం వనపర్తి అని ఒక ప్రోగ్రాం పెట్టుకొని దానిలో భాగంగానే 33 వార్డులు ఈరోజు నుంచి మార్నింగ్ కొన్ని వార్డ్స్, ఈవినింగ్ కొన్ని వార్డ్స్ తిరిగి ప్రజలకు మొన్న నవంబర్లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి చేయి గుర్తు మీద ఓటేసి ఇక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు, అక్కడ రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు, సీఎం అయ్యారు. మెగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావటం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే